మారనిది. మారని అధికారం క్రింద ఉన్నాం మనం, మర్చిపోకండి. కనుక భూమి మీద ఉన్న అధికారులకు ఎప్పుడు భయపడకండి, గౌరవించండి. భయపడదంటే నా ఉద్దేశం వీళ్ళు ఏదో చేస్తారు, డోంట్ కేర్. ఎందుకంటే వీళ్ళందరి మీద ఎవరున్నారు? ఒక సుప్రీం అథారిటీ ఉన్నాడు, ఆయనకి భయపడతాం మనం. షడ్రక్ మెషక్ అబేద్నెగో ఒకరోజు ఆయనకే భయపడ్డారు, దావీదు ఒకరోజు ఆయనకే భయపడ్డాడు, ప్రవక్తలు ఒకరోజు ఆయనకే భయపడ్డారు, అపోస్తలులు ఆయనకే భయపడ్డారు. ఈ తరంలో మనం ఆయనకే భయపడతాం. ఎందుకంటే పవర్, సంఘానికి ఉన్న పవర్ అది వేరే సబ్జెక్ట్. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే అధికారం దేవుడిది అయితే ఆయన ఏం చేస్తారంటే భూరాజులు ఎవడైనా పొగరబడితే, మన మాట కీర్తన 76:12లో, అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకైన భీకరుడు. అదండి ఆయన పవర్. హెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన వర్ణన ఎలా ఉందో, ఆయన హోదా వర్ణన ఎలా ఉందో చూడండి. హెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడిన. ఫైర్. దేవుడు రూపం ఎలా ఉందటండి? సుప్రీం బీయింగ్ ఎలా ఉన్నాడట? తండ్రి అయిన దేవుడు హోదా. అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువ వరకు అగ్నిమయమైనట్టుండను. మొత్తం టోటల్గా నడుము మొదలుకొని క్రింద వరకు మొత్తం అంతా మంటలటండి. నడుము మొదలుకొని పై వరకు తేజోమయమైనట్టుగా టోటల్గా లైటింగ్తో ఉందటండి, వెలుగుమయంగా. కరుగుచున్న అపరంజి అయినట్టుగాను, అంటే ఒక బంగారం కరిగిపోయి ఎలా అయితే ప్రవహిస్తుంటుందో అలా కనబడుతున్నాడటండి ఆయన. ఆయన నాకు కనబడును అంటున్నాడు చూడండి. ఫైర్లా కనబడుతున్నాడు ఆయన. అంటే ఆయన ఎంత గొప్పవాడు, ఎంత అధికారి. ఏమండి, తన మాట చేత, తన శక్తి చేత ఈ విశ్వాన్ని తిప్పుతున్నాడు. తన బాహుబలం అంటాడు. ఏమండి, భూమిని తిప్పడం చిన్న విషయమా? నక్షత్రాలను తిప్పడం చిన్న విషయమా? ఈ విశ్వాన్ని పరిభ్రమింప చేయడం చిన్న విషయం అంటే ఆయనకున్న పవర్ ఏంటి ఆలోచించండి. దేవుడు హోదా చిన్నది కాదు. దేవుడు ఎంత గొప్పవాడంటే మనం కేవలం ఆకాశంలోని గాలిలోని బంతి తిప్పలేము. మనం మనిషి ఎవడైనా గాలిలో ఒక ఫుట్బాల్ని తిప్పగలడా? తిప్పలేడు. ఒక ఫుట్బాల్ నేను అంటున్నాను, చిన్న బంతి గాలిలో తిప్పడం చేత కాని అసమర్థుడు మనిషి. వాడు ఎంత సామ్రాజ్యంలోని, ఎంత పెద్ద దేశంలోని గొప్పోడైనా, ఎంత పెద్ద టెక్నాలజీలో గొప్పోడైనా తిప్పలేడు. అలాంటిది దేవుడు ఇంత పెద్ద భూమిని, దీని చుట్టూ ఎన్నో ఉపగ్రహాలను, సౌర కుటుంబాన్ని, ఇలాంటి కుటుంబాలు కలిగిన మండలాలు, కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఈ పెద్ద విశ్వంలో శక్తి చేత తిప్పుతున్నాడు అంటే తన బలాతిశయం అన్నాడు. అందుకే దేవుడిది ఏంటి? బలం. ఆయన బలం మీద అతిశయిస్తాడు, మేసం తిప్పుతాడట ఆయన గౌరవం. ఆయన బలాతిశయము. ఆయన బలాతిశయాన్ని కదా మనం ప్రకటిస్తున్నాం. అలాంటి గొప్ప బలాతిశయం కలిగిన వాడు, అంటే బలం మీద అతిశయించేవాడు ఆయన. అంటే బలమే కదండి పవర్. ఈరోజు అధికారికున్న పవర్ ఏంటంటే అతని బలమే. అలాగే దేవుడట తనకున్న బలాన్ని బట్టి అతిశయిస్తాడట ఆయన. అలాంటి అధికారం కలిగిన దేవుడు, అలాంటి శక్తిమంతుడైన దేవుడు, ఆయన రూపం చూసారు ఎంత భీకరంగా కనబడుతుంది ఇక్కడ. ఇలాంటి దేవుడు ఆయన పరిస్థితి ఎలా తన హోదాని విడిచిపెట్టాడో ఇప్పుడు మీరు గమనించాలి. ఎంత పెద్ద ఆకారం కలిగిన వ్యక్తి, భూమి మీద తన పాదాన్ని మోపే శక్తి కలిగిన వ్యక్తి, తన మాట చేత నక్షత్ర మండలాలను శాసించే వ్యక్తి, ఏమండి, తన బాహుబలము చేత సమస్తాన్ని నిర్వహించే శక్తి ఉన్న దేవుడు. చివరికి కోట్ల మంది దేవదూతల సభలో ఎలా ఉంటాడో ఆ మాట చాలాసార్లు మీరు చదువుకున్నారు. అతను మిక్కిలి భయంకరుడు, టెర్రర్. దేవుడు అంటే భయం, దేవదూతలందరికీ భయం. ఎందుకంటే ఆయన పవర్ అలాంటిది. ఏమంటే ఒక ఎస్పీ ముందు ఎవరైనా మాట్లాడగలరా జిల్లాలో? ఒక ఎస్పీ ముందు, ఒక కమిషనర్ ముందు మాట్లాడగలరా? ఒక జిల్లాకి అధిపతి ఆయన. అలాంటి దేవుడు 3 లోకాలకి అధిపతి. ఎవరు మాట్లాడగలరా ఆయన ముందు? వణికిపోతున్నాడు దేవదూతలు, శక్తిలో గొప్పవైన. అది ఆయన బలాతిశయం, అది ఆయన హోదా. మన భాషలో చెప్పుకున్నాడు హోదా. అలాంటి హోదాను విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా అండి? తన పిల్లల దగ్గరకు వచ్చేసాడు. వచ్చేసి
ఎలా ఉన్నాడట? దినవృత్తాంతముల గ్రంథం చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను చూడండి. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించెను. ఎందుకంటే దావీదుకు బంగారు దేవాలయాన్ని కట్టాలి, నా దేవుడికి ఎంత గొప్పవాడు, నేనెంత పెద్ద కోటలో ఉంటుంటే నన్ను రాజుగా చేసిన ఆ మహాశక్తి ఒక డేరాలో ఉంటున్నాడేంటి? కనుక ఆయనకు పెద్ద బంగారంతో ఒక పెద్ద ఆలయాన్ని కట్టించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అందుకు ప్రవక్త కబురు పెట్టాడు. అప్పుడు ఏం జరిగింది ఏమంటున్నాడు చూడండి. మొదటి వచనంలో, దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతాను పిలిపించి ఏమంటున్నాడు చూడండి. నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటునున్నది. ఎక్కడున్నది ఆయన? తెర అంటే ఒక చిన్న గుడారం లాంటిది, టెంట్ కనబడుతుంది సార్, బొమ్మ అలాంటిదేనండి. ఈయనకేమో ఇటుకలతోనూ రాళ్లతోనూ కట్టిన పెద్ద పెద్ద భవనం, కోట. దేవుడిది ఒక చిన్న గుడ్డ డేరా, వస్త్రంతో బట్టతో చేసిన డేరా. 3వ వచనం, ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చాను. దేవుడు వెంటనే ఎప్పుడైతే దావీదు స్పందించాడో, దేవుడు దావీదుతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 4వ వచనం, నీవు పోయి నా సేవకుడని దావీదు ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిందేమనగా, ఏమండి, నా నివాసమునకై ఒక ఆలయమును కట్టించుట నీ చేత కాదు. అసలు నా పవర్కి నువ్వేం కట్టిస్తావు? నా ఆకారం ఎంత పెద్దది చెప్పాడు కదా, ఏమని? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరాన్ని కడతారు అన్నాడు. అదే అంటున్నాడు, నీవు పోయి నా సేవకుడని దావీదు ఇట్లనుము, నా నివాసమునకే ఒక ఆలయమును కట్టించుట నీ చేత కాదు. 5వ వచనం, ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుంచి విడిపించాడు కదండి, ఐగుప్తీయుల బానిసర్కపు వ్యవస్థ నుంచి వాళ్ళని స్వతంత్రులుగా చేసి తన ప్రజలను రప్పించిన నాట నుండి నేటి వరకు ఒక ఇంటిలో నివాసము చేయక, ఇల్లు లేదు నాకు. దేవుడికి ఏం లేదట? నో హౌస్. మీరు ఎవరైనా ఇంటిలో లేనోళ్ళు ఉన్నారా? అందరూ ఇళ్లల్లో ఉన్నవాళ్ళు అండి. లేదంటే నాకు ఇల్లు లేదు, చెట్టు కింద ఉంటున్నాను అని ఎవరైనా చేయొద్దండి? నో. అద్దింటిలోనైనా మనం ఉంటాం. కానీ దేవుడికి ఏం లేదట? ఏం లేదంటున్నాడండి? ఒక ఇంటిలో నివాసము చెయ్యక, నాకొక గుడారములోను, ఒకానొక గుడారములోను, గుడారం అంటున్నాడు చూడండి, టెంట్ లాంటిది, ఒకానొక గుడారములోను, ఒకానొక డేరాలోను. డేరా అంటే అదే ఎటువంటి పరదా లాంటిది, షామియానాను మనం వేసుకుంటుంటామే పండగలకి, ఏమండి, శుభకార్యాలకి. అలాంటి క్లాత్, బట్టతో తయారు చేయబడిన గుడారము, డేరాలో నివాసము చేసి తిని. ఏమవసరం ఆయనకి నివాసం చేయడానికి? ఏమండి, లోకాల నేలే దేవుడు సింహాసనం మీద ఆసీనుడై 3 లోకాలను కలుగజేసి 3 లోకాలను తన హోదాతో ఏలుతున్న దేవుడు ఎక్కడుంటున్నాడండి? ఎక్కడుంటున్నాడు? ఒక డేరాలో. ఎందుకు డేరాలోకి వచ్చేసాడు? ఎవరున్నారని? నా పిల్లలు. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం మనం చదువుకున్నాం, 26, 27 వచనాల్లో, ఆయన తన పిల్లలలో ఎవరికి నీ దూరముగా మనకు అన్నాడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. కనుక నేను పరలోకంలో ఉండాలి అన్న నా కోరిక కన్నా, నా పిల్లలు, నేను కన్నా నా పిల్లలతో ఉండాలి అన్నదా నా కోరిక. సరే, నేను వచ్చినా మీరెవరైనా నాకు ఇల్లు కట్టించారా? మీరెవరైనా నాకు ఏమైనా చేశారా? నాకేం లేదు. ఒక డేరాలో నేను ఉన్నాను, ఒకానొక గుడారములోను, ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని. 6వ వచనం, నేను ఇశ్రాయేలు అందరి మధ్య సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రానుతో ఆలయము కట్టించకుంటిరేమని నా జనులను మేపవలసినదని నేను నీకు ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులతో ఎవరితోనైనా నేను ఒక మాటైనా పలికానా? ఏమంటున్నాడండి? ఎవరితో నేను చెప్పానా? చెప్పండి, నేనేమైనా అడిగానా? నాకు ఒక గుడారం అక్కర్లేదు, నాకు డేరా వద్దు, నాకు ఒక పెద్ద కోట కట్టించండి, నాకు దేవదారుమయమైన ఆలయాన్ని కట్టించండి అని నేను అడిగానా అని దేవుడు అంటున్నాడు. చూడండి, అంటే
ఉండడానికి ఉండకూడని చోటులో దేవుడు తన హోదాను మరిచి తన పిల్లలను ప్రేమించి భూమి మీదకి వచ్చేసాడు తన పిల్లలతో బ్రతకడానికి. ఇప్పుడు తన హోదాను మర్చిపోయాడా? ఏమండి, అంత పెద్ద ఆయన, అంత శక్తిమంతుడైన దేవుడు, అంత గొప్ప లోకంలో ఉన్న ఆ మహావ్యక్తి ఆ లోకంలో సుఖాలను విడిచిపెట్టి తన పిల్లల దగ్గరకు వచ్చి ఉండడం ఏంటి? రాత్రి పగలు వాళ్ళ కాపలా ఉండడం ఏంటి? అదే పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, మందసం రూపంలో ఆ కరుణాపీఠం దగ్గర ఆ గుడారంలో ఉండేవాడు ఆయన. అంటే హోదాను మరిచాడా? ఎంత గొప్పవాడు! మనం ఏమండి, ఇక్కడి నుంచి సెమినార్కి వెళ్తాం కదండి, ముందు రాగానే గదిలో పరుపులు కనబడిపోతుంటాయండి. ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? పరుపులు వచ్చేస్తాయి. ఎందుకు వస్తున్నాయి పరుపులు? కిందన గచ్చు మీద ఎలాగండి పడుకుంటాం. మొత్తానికి ఎక్కడ పరుపులు దొరుకుతాయి అనేది వెతికి దానికి అవసరమైన వ్యక్తిని పట్టుకొని వెంటనే చీమలన్నీ ఆకులు తీసుకెళ్ళిపోతున్నట్టుగా, కణికలు ఎత్తుకెళ్ళిపోతున్నట్లుగా అందరూ పరుపులు తీసుకొచ్చి చక్కగా గదుల్లో వేసుకుంటున్నారు. లేదు, అవునో కాదో మీకు తెలుసు. అంటే మీ ఇంటి దగ్గర మీకు పరుపులు ఉన్నాయి, మీ ఇంటి దగ్గర మంచి మంచాలు ఉన్నాయి, ఏసీ ఉన్నది, సర్వసుఖాలు ఉంటాయి. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి అక్కడ కూడా మనం కటిక నేల మీద మనం పడుకోవాలి. అక్కడ కూడా మనకి ఏం కావాలి? రగ్గులు కావాలి, బొంతలు కావాలి, పరుపులు కావాలి. మనకేం పెద్ద హోదా ఉందో చెప్పండి? మీరేమైనా పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లా, ఐఏఎస్ ఆఫీసర్లా? లేదే. కానీ మనం బ్రతకడం కోసం మన సుఖాలను మానుకోలేని దశలో అక్కడ మరలా ఏమైనా సరిగ్గా భోజనం లేదనుకోండి, ఇంకో పద బయటికి వెళ్ళి తినేసొద్దాం. సరైన కూర లేదనుకోండి, ఏం చేస్తారు? పదండి అక్కడ సెంటర్లో మనకు మంచిది ఏదో ఉన్నట్టుంది, అక్కడికి వెళ్ళి తినేసొద్దాం, కడుపు నింపుకుందాం. అంటే ఎక్కడా రాజీ పడం మనం. ఎక్కడైనా ఏదైనా తగ్గితే సహించం మనం, ఒప్పుకోం. అది మనకు ఫుల్ఫిల్ అయిపోవాలి. అవునా? లేక దొంగచాటుగా పొట్లాలైనా తీసుకొచ్చి రాత్రి అందరూ పడుకున్న తర్వాత తింటాం మనం. అవునా కాదా? కారణం మనకున్న ఈ కంటికి కనిపించని, ఎవరూ గుర్తించని ఈ చిన్న హోదాలోనే మనం దేనిని సహించలేకపోతున్నాం. అంటే దేవుడేంటి, ఆయన హోదా ఏంటి, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టడం ఏంటి, భూమి మీదకి వచ్చి ఒక డేరాలో ఉండడం ఏంటి? మీరుంటారా? చెప్పండి, మీరుండగలరా? ఉండగలగాలి. ఎందుకంటే దేవుళ్ళండి వాళ్ళు దేవుళ్ళని చెప్పుకున్నా వాళ్ళ దైవత్వాన్ని ప్రక్కన పెట్టి, వాళ్ళ హోదాను పక్కన పెట్టి ఏం చేశారు? వాళ్ళు మనుష్యులతో పాటు తమ పిల్లలతో ఉండడానికి డేరాలో వచ్చేవాళ్ళు బ్రతికారు. 1 రోజు 2 రోజులు కాదండి, 40 సంవత్సరాలు ఉన్నాడండి వాళ్ళతో. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం? 40 ఏళ్ళు డేరాలో ఉండటమా? సాధ్యమేనా? అవసరమా? ఇగో దేవదూతలకు అప్పచెప్పేస్తాను, మీరంతా జాగ్రత్తగా చూసుకోండి అని అనలేడు ఆయన? మీరు అనుకుంటున్నారేమో, ఏమండి దేవుడు ఎప్పుడు వచ్చి ఉండడులేండి, దేవదూతలే కదా, ఆయన చూసిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన చూసి ఎవరు బ్రతకరు. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మాట అన్నారండి, నా తండ్రి యొద్ద నేనేమి చూచి తినో, నేనేదైతే విన్నాను. ఎందుకంటే గురువు కదా, యేసుప్రభు వారికి గురువు ఎవరు? తండ్రి. పాఠం నేర్పించాడు. భూమి మీదకి వెళ్ళేటప్పుడు పాఠం నేర్పించాడు కొడుక్కి, నాయనా నువ్వు వెళుతున్నావు కదయ్యా, వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు, నువ్వు దాసుడిగా పుట్టాలి, రిక్తునిగా చేసుకోవాలి, ఆకారమంద మనుష్యుడిగా నువ్వు కనబడాలి. మరి ఇవన్నీ ఉండగలవా? కష్టమే నాన్న ఇవన్నీ ఉండటం. కానీ మిమ్మల్ని చూశానుగా. కుమారుడు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు చెప్పండి? కుమారుడు ఎవరిని చూసి నేర్చుకున్నాడు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే కుమారుడు చేస్తాడు. ఇప్పుడు తండ్రి పాఠాలు నేర్పించాడే యేసుప్రభుకి. ఇంతకీ యేసుప్రభుకి తగ్గింపు, తన హోదాను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేసాడు. ఎలా వచ్చేసాడు ఒకసారి చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఏమండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8, 9 చదువుదామా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండేటి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుష్యులు పోలికగా పుట్టి, ఏంటి తండ్రి ఏమో తన హోదాను విడిచిపెట్టి ఇశ్రాయేలు దగ్గరకు వచ్చి తన తగ్గింపు స్వభావాన్ని చూపిస్తే, కొడుకు చూడండి, కొడుకు ఏమండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపం, అందులో కూడా మహారాజు పుట్టుక కాదు, దాసుని రూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగానగా శిలువ మరణం పొందినంతగా తను తాను విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. 9వ వచనం ఏముంది చదవండి. అందుచేత పరలోకములో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని, అందుకండి ఆయనకి ఆ హోదా తర్వాత వచ్చింది. ఏమంటే ఇప్పుడు తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను అనే మాట చూడండి ఎక్కడుందో. తండ్రి నాకు ఏదైతే నేర్పించాడో, నేను తండ్రి అది ఏదైతే చూచానో అంటాడు. ఎందుకు తండ్రి ఏం చూశాడు? యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 38. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులు. చూశాడట. ఏం చూశాడు? నాన్న, ఇశ్రాయేలు ప్రజలను విడిపించేటప్పుడు అప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు చెప్పండి. తండ్రి దగ్గరే కదా ఉన్నాడు ఆయన. తండ్రి దగ్గరే ఉన్నాడు ఆయన, పరలోకంలో ఉన్నాడు ఆయన. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయలుదేరారో కొడుకుతో చెప్పండి, ఆయన నువ్వు చూసుకో జాగ్రత్తగా, మరి నేను పిల్లల దగ్గరికి వెళ్తాను రా, తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను నేను. నాన్న మీరు వెళ్ళిపోతున్నారా? అవును నాయన వెళ్ళాలిరా, తప్పదు. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, లక్షల మంది నాయన వాళ్ళంతా కూడా. వాళ్ళ మధ్య నేను లేకపోతే ఇంకేమైనా ఉందా? వీళ్ళు వెళుతున్న ప్రయాణం అంతా 40 ఏళ్ళు నాయన, 40 years, 40 ఏళ్ళు నేను వాళ్ళతో ఉండాలి నాయన. జాగ్రత్తగా చూసుకోకూడక, బాధ్యతలన్నీ నువ్వే మరి జాగ్రత్తగా చూసుకోవాలి, నిర్వహించాలి. ఏ ఇబ్బంది రాకూడదు. కాదు నాన్నగారు మీరుంటే మంచిది కదా. అబ్బా నేను ఉంటా మంచిది కాదురా, నువ్వు కూడా నాతో సమానమే కదా, నువ్వు చూసుకో, నేను తమ్ముడి దగ్గరికి వెళ్తాను. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు యేసుప్రభు పరలోకం నుంచి చూశాడనమాట. నాన్న ఎక్కడున్నాడు? నాన్న వెళ్ళిపోయి ఎక్కడున్నాడు? నాన్న టెంట్లో పడుకున్నాడు ఏంటి? ఒక్కసారి మీ తండ్రిని ఊహించండి. నాన్నగారు టెంట్లో పడుకున్నారేంటండి? నాన్నగారు రాత్రి పగలు వాళ్ళతోనే ఉన్నారేంటండి? మధ్యలో నాన్న రావట్లేదేంటండి? నాన్న మీ హోదా ఏంటి ఇక్కడ? మీ మాట వింటేనే దేవదూతలు కోట్ల మంది వణికిపోతున్నాయే. మీరేంటి నాన్న వాళ్ళు తిట్టుకుంటుంటే వాళ్ళ మధ్యలో ఉన్నారు? ఎందుకు వచ్చిన తర్వాత వీళ్ళు మంచోళ్ళ? ఎవరిని తిట్టుకున్నారు? దేవుణ్ణి దూషించి దేవుణ్ణి తిట్టుకొని మమ్మల్ని అరణ్యంలో చంపడానికి అని ఒకటి తెచ్చావు, మమ్మల్ని తీసుకొచ్చిన ఆ దేవుడు ఏమైపోయాడు, అర్జెంటుగా మాకు దూడం చేయి అని దేవుణ్ణే మార్చేశారే వాళ్ళు ఇశ్రాయేలీలు. మరి అప్పుడు వాళ్ళ మధ్యనే ఉన్నాడు. కోపం వచ్చింది ఆయనకి, ఎందుకు రాలేదు? వాళ్ళ మధ్య ఇన్ని త్యాగాలు చేసి పరలోకాన్ని విడిచిపెట్టి, ఏమండి ప్రజలతో పాటు ఉన్న ఒక దైవం. ఈ యాంగిల్ ఎవరు మీకు చెప్పుండ్రు? దేవుడు ఇంతగా తగ్గించుకొని వచ్చాడని సంగతి చెప్పుండ్రు ఎవరును. బైబిల్ అంటే ఏమనుకున్నారు? నేర్చుకోవాలి మరి, అది పరిశీలిస్తేనే తెలుస్తుంది. అది మనకి ఎంతసేపు యేసుప్రభు తగ్గించుకున్నాడు, యేసుప్రభు తగ్గించుకున్నాడు, యేసుప్రభు తగ్గించుకున్నాడు ఇదే తెలుసు. కానీ యేసుప్రభు తగ్గింపుని ఎక్కడ నేర్చుకున్నాడు? తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. నేను చూసినది చదవండి మరలా మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 38. యేసుప్రభు మాట అబద్ధం కాదు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులు నేను బోధిస్తున్నాను. నేను ఈరోజు కింద కూర్చొని ఒకటి పాదాలు నేను కడుగుతున్నాను అంటే మా నాన్న ఎన్ని తిట్లు కాసినా, ఎంతమంది ఎన్ని రకాలుగా నా తండ్రిని దూషిస్తున్నా, వాళ్ళ మధ్య పడుకున్నాడు వెళ్ళి. వాళ్ళతోనే డేరాతో ఉన్నాడు. అరణ్యంలో 40 ఏళ్ళు వాళ్ళతోనే ఉన్నాడు. ఎంత మంచి నాన్న, ఎంత గొప్ప తండ్రిని నేను చూడలేదండి. వెరీ గుడ్ ఫాదర్, చాలా ప్రేమ కలిగిన తండ్రి. అందుకే భూమి మీద ఎవరికి తండ్రి అనే పేరు పెట్టద్దు అన్నాడు. అసలు యేసుప్రభు చెప్పిన మాట ఇది. ఏమంటే యేసుప్రభు గొప్పడా తండ్రి గొప్పడా? మనకి ఎంతసేపు యేసుప్రభు గొప్పడు కదండి. ఎందుకంటే ఆయన వచ్చి ప్రాణం పెట్టడం ఇదే మనకు గుర్తుంది. అవునా? ఆయన వచ్చి ప్రాణం పెట్టింది మహా అయితే 6 గంటల్లో ప్రాణం పెట్టాడు, లేదా బతికిన జీవిత కాలంలో 33 సంవత్సరాలు ఆయన కోసం బతికాడు. కానీ దేవుడు ఇశ్రాయేలీయులతో ఎన్ని సంవత్సరాల కింద ఉన్నాడు ఆయన? 40 years, 40 ఏళ్ళు అరణ్యంలో, డే అండ్ నైట్, రాత్రి పగలు వాళ్లతోనే ఉన్నాడు. ఇశ్రాయేలు సైన్యముకు ముందు నడిచిన ధ్వజం ఎవరు? తండ్రి అయిన దేవుడు. అది చూశారండి యేసుప్రభు.
నా తండ్రి నాకు పాఠాలు నేర్పించాడు. ఎలా అంటే, ఒరే నాన్న, మనకి ఎంత హోదా ఉన్నా మన కుటుంబం మనకు ముఖ్యంరా. మన కుటుంబం, ఫ్యామిలీ. చాలామంది కుటుంబాలంటే పట్టింపు ఉండదండి. భార్య అంటే పట్టింపు ఉండదు, పిల్లలంటే పట్టించుకోరు, రక్త సంబంధులు అంటే పట్టించుకోరు. మరలా వాళ్ళ నుంచి అవసరమైతే సహాయాలు పొందుతారు, సహాయం తీరిపోయిన తర్వాత పట్టించుకోరండి. కొంతమంది అయితే అసలు కుటుంబానికి వాల్యూ ఇవ్వరండి. ఒక వెంట్రుక తీసి పడేసినట్టు తీసేస్తారా, వాళ్ళు ఎందుకులేండి, వాళ్ళు ఎందుకు కలిసి వచ్చారు. కుటుంబాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి, కుటుంబాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. సంఘం కూడా కుటుంబమే, ఫ్యామిలీ. మీ కష్టంలోనూ, మీ ఇబ్బందుల్లోనూ, మీ అవసరతలోనూ మిమ్మల్ని ఆదుకోవడానికి పరిగెత్తుకొని వచ్చేది మీ కుటుంబం. మరి దేవుడు కుటుంబం కదా, మనం అంతా ఎవరి కుటుంబం? దేవుడు కుటుంబం. మరి మనం ఇబ్బందుల్లో ఉంటే దేవుడు మన దగ్గరికి రాడా? ఏమంటే బైబిల్ ఇన్ని మాటలు చదువుకుంటున్నామే, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మన దగ్గరికి వస్తాడు, మనతో ఉంటాడు. దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టలేని దేవుడు ఒక చిన్న 6 అడుగుల ఆకారంలో ఒక ఆత్మగా పట్టగలుగుతున్నప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చి నివసించలేడా? ఆలోచించండి. దేవుడు వచ్చి మనతో ఉండలేడా? బ్రతకలేడా? బ్రతకగలడు. నీకు కనిపించకపోవచ్చు, ఆయన మనస్సు నీ చుట్టూనే ఉంది, ఆయన ఆలోచనలు నీ చుట్టూనే ఉన్నాయి, ఆయన నీ చుట్టూనే తిరుగుతున్నాడు. రాత్రిపూట నీ మంచం దగ్గరికి వస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయన పని చేస్తుంటే నీతో వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నాడు. లేదంటే సమయాల దగ్గరికి ఎందుకు వచ్చి మాట్లాడాలి? అంటే దేవుడు ఎప్పుడు తన పిల్లల మీద ఆయన కాన్సన్ట్రేషన్, ఆయన ఆలోచన. ఇవన్నీ యేసు భూమి మీదకి రాకముందు తండ్రి దగ్గర నేర్చుకున్న పాఠాలు. చదవండి మరలా మాట, యోహాను సువార్త 8:38. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులనే బోధించుచున్నాను. ఈరోజు నేను ఏదైనా బోధ నేను చేస్తున్నానంటే మా డాడీ నాకు లెసన్ నేర్పించాడు. ఆ లెసన్లో ఆయన కేవలం పాఠాలే చెప్పాడా? ఆయన చేశాడా? చేశాడండి. ఆ చేయడం ఏంటి? ఏమంటే ఆ మాటలు చదవండి, మీకు ఎంత అర్థమైందో లేదో. దేవుడు అంటున్న మాట అదేదో రూపకాలంకారంగా అన్న మాటని మీరు అనుకుంటారేమో. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇందరు చదివించాను, 17వ అధ్యాయం 5వ వచనం. ఏమంటున్నాడు అందులో? ఏమంటున్నాడు చూడండి. ఇశ్రాయేలులను రప్పించిన నాట నుండి నేటి వరకు ఒక ఇంటిలో నివాసము చేయక. అంటే దేవుడు లేకుండానే ఏమంటే మాయమాట చెప్తున్నాడా? ఏంటి ఈయన ఉండకుండా పరలోకాన్ని విడిచి రాకుండా నేను ఉన్నాను రా మీ మధ్య, నేను మీకు తిరిగాను రా మీ మధ్య అంటే దేవుడు మోసగాడు కాడు? ఆయన మోసగాడు కాదండి, చాలా ప్రేమ కలిగిన తండ్రి. తన హోదాని మరిచి భూమి మీద తన పిల్లల కోసం వచ్చేసిన తండ్రి దేవుడు, మన నాన్న. చదవండి ఆ మాట. ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చెయ్యక, నేను అంటున్నాడు చూడండి, ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని. అంటే దేవుడు ఉన్నాడా లేదా? లేడంటే నేను ఒప్పుకోను. మనందరిలో తండ్రి అయిన దేవుడు ఉండగా లేనిది పరలోకాన్ని విడిచి తన పిల్లల దగ్గరకు వచ్చి ఉండలేడు. ఆయన ఉండగలడు. నిజానికి ఆయన చూస్తే ఎవడో బతకడు, డైరెక్ట్గా ఆయన కనబడితే. కానీ ఆయన కనబడకుండా మన మధ్య ఉన్నాడు. ఆయన వాళ్ళ మధ్యకు వచ్చాడు. ఆయన తన హోదాను వరిచిపోయాడు దేవుడు. ఏమండి, మన వాళ్ళు అప్పుడప్పుడు గొప్పగా న్యూస్లో చూపిస్తుంటారండి. పిల్లలకి మధ్యాహ్నం పూట అన్నం పెట్టినప్పుడు ఆ డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు, లేదంటే ఆ సంబంధిత జిల్లా కలెక్టర్ వచ్చి అన్నం తింటుంటాడండి. అది వీడియో తీస్తుంటారండి. ఏదో గొప్ప విషయాలు. ఏది 365 రోజులు తినాలి దగ్గర చూద్దాం. దానికి పెద్ద న్యూస్లో చెప్తారు ఏమని, పిల్లలతో పాటు ఈరోజు భోజనం చేసిన ఆ డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్. ఏంటి అని ప్లేట్లో చూసాను, నిన్న మొన్న చూశానండి ఆ న్యూస్. ఏం లేదని తెల్లనో సాంబారు. పిల్లలకి ఏం పెడుతున్నారు? విదేశాల్లో చూడండి, సిగ్గు తెచ్చుకోండి. విదేశాల్లో చూసి, విదేశాల్లో వాళ్ళ పిల్లలకి మంచి నెంబర్ 1 ఫుడ్, వాళ్ళ స్కూల్స్లో వాళ్ళకి పెట్టే నెంబర్ 1 ఆహారం అండి, హైజీనిక్ ఫుడ్ అండి. వాళ్ళు ట్యాక్సులు పే చేస్తున్నారు, మనం ట్యాక్సులు పే చేస్తున్నాం. ఇంకా మన జనాభా ఎక్కువ వాళ్ళకన్నా. మరి వాళ్ళ పిల్లలకి అన్ని సౌకర్యాలు, వాళ్ళ పిల్లలకి అన్ని వసతులు అక్కడ ఉన్నాయి. మన దేశం ఇన్ని కోట్ల మంది
ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన వ్యవస్థ ఉండి ఇన్ని కోట్ల రూపాయలు మనం పన్నుల రూపంలో చెల్లిస్తుంటే ఆహారం సరైనది పెట్టలేకపోతున్నాం. సిగ్గు కాదు ఈరోజు ప్రభుత్వాలకి? సిగ్గు ఉండాలి. విదేశాలను చూసేనే నేర్చుకోవాలి. మన దేవుడు కూడా పోషించాడు తన పిల్లల్ని. ఎలా పోషించాడు? వాళ్ళకి వేసుకున్న బట్టలు మాయలేదటండి. ఏమండి? అంటే ఎవడు రెండు సబ్బు వాడలేదు. చెరువు దగ్గరికి వెళ్ళి ఏ రోజు మూటకట్టి ఆడవాళ్ళు చూడండి సెమినార్కి వచ్చారంటే వచ్చిన అదే గంటలోనండి మొత్తం కనబడితే తాడుల నిండా షర్టలు, బనీన్లు, చీరలు అన్నీ వెంటనే ఉతికేయాలి మాసిపోయి. కానీ ఇన్ని లక్షల మంది దేవుడు తన పిల్లల్ని బట్టలు తుక్కునివ్వలేదటండి. ఏంటా మ్యాజిక్? చెప్పులు అరిగిపోనివ్వలేదటండి. ఏమండి? చెప్పులు లేవు, మార్చలేదు చెప్పులు. 40 ఏళ్ళు ఇదే చెప్పులా? మోకాళ్ళు వాపులు రాలేదటండి. మోకాళ్ళు మామూలుగా నడిస్తే చాలామందికి మోకాళ్ళు నొప్పులు కదండి. బాబాయ్ కాళ్ళు పట్టరా బాబు, నడిచి నాకు నొప్పి వచ్చేస్తుంది అంటే నీ ఆరోగ్యాన్ని చూసి నీకు చెప్పులనిచ్చి నీకు భోజనం పెట్టి నీ బట్టలు మాయకుండా చేసి చెమట కంపు రాలేదట ఎవరి దగ్గర. మాయలేదంటే ఏంటి అక్కడ ఉద్దేశం? చెమట వాసన రాలేదు. ఎప్పుడు చూడండి మన స్నానం చేసి ఒక గంట తర్వాత చెమట కంపు వస్తుంది మన దగ్గర. ఎంత చక్కగా చూసుకున్న ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫాదర్, ఒక తండ్రి తన హోదాను మరిచి పిల్లల దగ్గరికి వచ్చాడు కనుక ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే నివాసము చేసి తిని అంటున్నాడు 5వ వచనంలోని ఉన్నాడు. అది యేసుప్రభు చూసి, నాన్న నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ పిల్లల కోసం వెళ్ళి ఉండగాలేంది, నీ దగ్గర ఇంత గొప్ప పాఠం నేర్చుకున్నాను, నేను చేస్తాను నాన్న, వెళ్ళిపోతాను నేను అందుకంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక ఇప్పుడు చదవండి. ఏంటది? ఫిలిప్పీ పత్రిక 2:6-8. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకుని మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా త్యాగం చేసేశాడు. మా నాన్నే ఎంత త్యాగం చేయగలేంది, మా నాన్న ఇన్ని మాటలు ఓర్చుకోగలేంది, నేనెందుకు ఓర్చుకుంటాను. ఏమంటే తండ్రి ఈరోజు లోకంలో ఎంతోమంది తిట్టుకోవట్లేదు దేవుడిని. నాస్తికులు ఎంతమంది తిడుతున్నారు, మీ యెహోవా గొప్పోళ్లే. ఏమండి? ఎంతమంది ఈరోజు సోషల్ మీడియాలో దేవుడు బూతులు మాట్లాడుతున్నారు చెప్పండి. కానీ ఇవన్నీ భరిస్తున్నాడా లేదా? దేవుడి స్థానంలో మీరు నేనుంటూ ముందని చంపేస్తాం, అవునా కాదా? ఒరే నన్ను అనేటంతటి వాడు, ఎందుకంటే ఆయన చంపేస్తే ఎవడండి ఆయన అడిగేవాడు? కానీ ఎంత ఓర్పు దీర్ఘశాంతం అనడంతే అయింది. ఆయన అంత ఓర్చుకుంటున్నాడు. యేసుప్రభు అన్నాడు, నాన్న సిలువ మరణాన్ని నేను ఓర్చుకోవడం నేను ఎంతసేపు అయ్యా, వాళ్ళు ఉమ్మిని తన్నని పిడుగుద్దులు కొద్దని ఏమైనా చేయని నీ ఓర్పుతో పోల్చుకుంటే నాదొక ఓర్చుకుంటాను నాన్న. తండ్రి దగ్గర నేర్చుకున్న పాఠం. అందుకు ఒక తండ్రి అయిన దేవుడు తన హోదాను మనిషి తండ్రిగా పిల్లల దగ్గరికి వచ్చి బ్రతకటం అని ఒక పాఠాన్ని నేర్పిస్తే అదే పాఠాన్ని కొడుకుగా యేసుప్రభు భూమి మీదకి వచ్చి చేసి చూపించాడు. మరి ఇక పరిశుద్ధాత్మ దేవుడి కోసం మీకు చెప్పనవసరం లేదు. ఆయన వచ్చేసాడా? యేసుప్రభు 33 సంవత్సరాలు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎంతకాలం ఉన్నాడు? ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండుటకు. 2000 సంవత్సరాలైంది పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి. అవునా? నేను యేసుప్రభు వెళ్ళిపోయినాడు, పరిశుద్ధాత్మ దేవుడు పంపుతాను అన్నాడు. వచ్చేసాడు ఆయన. పెంతెకొస్తే పండుగ దినాన అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం వచ్చాడు. మొదటి 100 సంవత్సరాలని 1st సెంచరీలోనే. అప్పటి నుంచి పరలోకానికి వెళ్లకుండా భూమి మీద మనలోనికి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి విజ్ఞాపన, ప్రార్థన, కన్నీళ్ళు, రోదన. యేసుప్రభు కూడా అదే చేశాడు. ఏమండి? యేసుప్రభు ఏం చేశాడు? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఉంటే చదువుదాం ఒకసారి. 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో యేసుప్రభు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి విడిపించగలవానికి ప్రార్థన యాచనలు సమర్పించి ఉన్నందున ఆయన అంగీకరించబడను. ఎస్ యు ఆర్ మై సన్. నీ హోదాను మర్చిపోయి తగ్గించుకున్నావయ్యా, అందుకే నువ్వు దేవుడివి. మరి పరిశుద్ధాత్మ దేవుడు రోమపత్రిక 8వ అధ్యాయం. ఏమండి? రోమపత్రిక 8వ అధ్యాయం ఏం చేశాడు ఆయన? 26. అటువలే ఆత్మయం మన బలహీన చూచి సహాయం చేయించున్నాడు. ఎలా అనగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగు రోదన ఆయన అయితే, ఈయన మూలుగు ఏడుపు, ఈయన కన్నీళ్లే. రోదనతో ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే తండ్రిని చూచి జ్యేష్ఠుడైన అన్న తగ్గించుకుని పనిచేస్తే వీళ్ళిద్దరిని చూసి చిన్న తమ్ముడు ఏం చేశాడు? చిన్నోడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, మన చిన్నన్నయ్య. పెద్దన్ని యేసుప్రభు అయితే చిన్నన్నయ్య ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా, కుమారుడు కాదనుకున్నారేంటి? గలతీ పత్రిక 4:6 చూడండి. గలతీ పత్రిక 4:6
కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను, పాత వాళ్ళకి తెలుసులేండి. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపన ఆయన పరిశుద్ధాత్మ. నాయనా తండ్రి మొరపెడుతున్నాడట. యేసుప్రభు ఏమన్నా మహా కన్నీరు రోదనతో ఆయన మొరపెడితే మన దగ్గరికి వచ్చి 2000 సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మహా కన్నీళ్ళు రోదన వేదన మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడటండి. ఏమండి, ఆయన మన మధ్యకు వచ్చి ఉండడం అంటే ఉండగలరా? మీ ఇంట్లో మీకు ఎంత సౌకర్యం దొరుకుతుందండి, ఎంత బాగుంటుంది, అన్ని సుఖాలు ఉంటాయి కదా. మీరు ఎప్పుడైనా గమనించారు లేదు, రోడ్డు పక్కన చిన్ని ప్లాస్టిక్ టెంట్లు వేసుకొని కొంతమంది బతుకుతుంటారండి. ప్లాస్టిక్ టెంట్లు వేసుకొని అక్కడక్కడ మీరు గమనించండి, ప్రతి పట్టణాల్లోనూ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక బాత్రూమ్ ఉండదు, వాళ్ళకు ఒక కరెంట్ ఉండదు, వాళ్ళకు నీళ్లు ఉండవు, వర్షం వస్తే సరైన సదుపాయం ఉండదు, తడిచిపోతారు మొత్తం అంతా కూడా. ఏమంటే మనలాంటి పక్కా ఇల్లు ఏంటి వాళ్ళవి? ఏది అక్కడ మిమ్మల్ని ఒక వారం రోజులు ఉండండి, ఎవరైనా ఉంటారా? మీలో ఎవరికైనా పరీక్ష పెట్టిన ఆయన ఆ టెంట్లోని మీరు ఇల్లు 1 వీక్ అక్కడే మీరు ఉండాలి, అక్కడే భోజనం చేయాలి, అక్కడే పడుకోవాలి, 1 and 2 కార్యక్రమాలు కూడా మీరు అక్కడే చేయాలి. బాబోయ్, మేము మాత్రం అక్కడికి వెళ్ళాం. అవసరమైతే మోకాళ్ళ మీద ప్రార్థన చేయమంటే మా ఇంట్లోని గట్టిగా తిని 3 పూట్ల ప్రార్థన చేస్తాం, కానీ అలాంటి బాధ్యతలు మాత్రం మాకు అప్పచెప్పకుండా అంటారు కదా. ఉండలేం మనం. మళ్ళా మనది ఏం పెద్ద హోదా? మనమేం సీఎంలమా పిఎంలమా చెప్పండి? మనం సగటు మనుష్యులమే. సర్వసాధారణమైన సగటు మనుషులైన మనమే మన హోదాను తగ్గించుకొని మన ఇంటిని విడిచిపెట్టి ఒక దీనస్థితిలో బతకలేని దౌర్భాగ్యులు మనం. మనమెక్కడ, దేవుళ్ళు ఎక్కడ? మనమెక్కడ, వాళ్ళెక్కడండి? పైన కుటుంబం, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, వీళ్ళు ముగ్గురు వాళ్ళ హోదాలేంటి, వాళ్ళ గొప్పతనాలేంటి? వాళ్ళు చిటికేస్తే చాలండి, వాళ్ళ పవర్ అలాంటిది. అంత గొప్ప శక్తిమంతులైన వాళ్ళు వాళ్ళకేంటి బికారు బ్రతుకులు? దేవుడేంటి గుడారాల్లో బ్రతకడం ఏంటి? సౌఖ్యం ఉంటుందా దేవుడికి గుడారంలో బ్రతికితే? చెప్పండి. సెమినార్కి వెళ్ళి 5 రోజుల ముందు 10 రోజుల ముందు రమ్మని సరే, అమ్మ బాబు సెమినార్ అనేసరికి కష్టం రా బాబు, అక్కడికి వెళ్తే మనకి ఏది దొరకదు. ఎంత తొందరగా ఏమండి, సెమినార్కి వచ్చేటప్పుడు మాత్రం 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ బయలుదేరిపోయే రోజు 5 గంటలకల్లా బయలుదేరిపోతారు సరే 3 గంటలకు పని కట్టేస్తారండి. అంతా చకచక 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 పనులు చేసేసి అందరూ వచ్చి కూర్చుంటారు. వెళ్ళిపోదామా? ఏ ఇంటి దగ్గర మనకు దొరికే సౌకర్యాలు అక్కడ లేవుగా. ఇంటికి వెళ్ళిపోవడానికి ఎంత తొందర? 10 రోజులు కూడా ఉండలేరు కదా. కానీ వాళ్ళు సంవత్సరాలు తరబడి తాము ఉన్న సుఖవంతమైన లోకం, ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఏంటండి సుఖాలు? పరలోకంలో వాళ్ళ సుఖాలు వేరు, చచ్చాక చూద్దరు కానిలేండి. ఆ లోకంలో వాళ్ళు అనుభవించే జీవితాలు వేరు. ఆ జీవితాలని కాదని ఒక రోడ్డు పక్కనున్న టెంట్లో బ్రతికే బ్రతుకు ఎంత దౌర్భాగ్యమైన హీన బ్రతుకో, అలాంటి బ్రతుకులో బ్రతికారండి 3 దేవుళ్ళు. మరి పరిశుద్ధాత్మ దేవుడా మనం చేస్తున్న ప్రతి నీచ కార్యాన్ని చూసి భూమి మీద ఉండి మనం చేస్తున్న పాపాలన్నీ రోజు కళ్ళతో చూస్తూ తట్టుకోలేక ఈ కంపులో, ఈ మురికివాడలో బతుకుతున్నాడండి. ఒక విధంగా చెప్పాలంటే మురికివాడలలో బ్రతుకుతున్న దేవుళ్ళు. అవునా? మనం అంతా ఎవరు? మంచోళ్ళమా, పరిశుద్ధులమా, బాగా పాపాత్ములమా? అంటే బహుపాపులం మనం అంతా. అంటే మురికితో నిండిపోయిన మురికివాడలు. రోజు స్నానం చేయకపోవడం కాదు, మురికి పాపాలతో, కంపుతో, మురికితో నిండిపోయిన మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని వేల సంవత్సరాలకి కంపును తట్టుకొని ఉంటున్నాడంటే ఆయన బతుకు ఎంత కష్టమో మీకు తెలుసా? వాళ్ళండి హోదాను మరిచిన దేవుడు. వాళ్ళు దైవాలైనా వాళ్ళు హోదాను మరిచిపోయారు. ఏమండి, ఏదో జగన్ ప్రజల మధ్యకు వచ్చినా ఏదో ఎలక్షన్ ముందు తిరిగాడు. ముందు ఏంటి, బస్సు ఆపడం, అక్కడ ప్రజలు ఒకసారి పలకరించడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, ఏదో ఒకటి చేయడం మొత్తానికి. కానీ 365 రోజులు నీ హోదాను మరిచి ప్రజల దగ్గర టెంట్ వేసుకొని ఉంటావు నువ్వు? ఉండలేడు, ఏ నాయకుడు ఉండలేడు. కానీ యేసు అనే నాయకుడు ఉన్నాడు, ఆయన పంపిన తండ్రి అనే గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన చిన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు అనే నాయకుడు ప్రజల మధ్య ఉండి చూపించాడు. మరి వీళ్ళు ముగ్గురిని చూసి మీరేం నేర్చుకోవాలి? వాళ్ళ ముగ్గురు హోదాలు విడిచిన దైవాలే. మరి దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వాళ్ళు కూడా దైవాలు కదా, మీరు దైవాలే కదా. ఏమంటే దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములు. మరి ఈ వాక్యాలు విన్న తర్వాత మీరు ఎప్పుడైనా మీ హోదాను తగ్గించుకొని మీరు దేవుని కొరకు పని చెయ్యగలరా? ఉప్పు తక్కువైందని పళ్ళంతో ముఖం మీద కొట్టే భర్తలు ఉన్నారండి. ఉప్పు తగ్గిపోయిందని ఇసురుతాడంటే ఇలా ప్లేట్ ఫ్లయింగ్ సాసర్ లాగా
అంటే ఉప్పు వేసుకోవడం తెలియదా సరిగ్గా? ఎంత రోషం, ఎంత కోపం వచ్చింది ఉప్పు తక్కువైపోయినందుకు, కారం తక్కువైపోయినందుకు కోపం వచ్చేసింది నీకు. నీ దేవుడిని చూడు ఒకసారి, నీ దేవుళ్ళని చూడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు నామంలో బాప్తిసం తీసుకున్నావు కదా, వాళ్ళ ముగ్గురు ఆదర్శంగా చూడు ఒకసారి. నువ్వు ఎలా ఉండాలి, ఎంత తగ్గించుకోవాలి, ఎంత సహించాలి, ఎంత ఓర్చుకోవాలి, మీ ఓర్పు ఎంత కావాలి చెప్పండి. ఏమంటే వాళ్ళ ఓర్పుతో పోల్చుకుంటే అసలు మనది ఓర్పేనా? భూమి మీద మనం అసలు ఓర్చుకుంటున్నామా? 1% కూడా లేదండి, 1% కూడా లేదు. వాళ్ళు హోదాల్ని మర్చిపోయిన దైవాలండి వాళ్ళు. మనం నాకంటూ ఒక హోదా, వేదిక మీదకి పెళ్ళైనందుకు బాధపడిపోయిన నాయకులు చాలామంది ఉన్నారండి తెలుసా? మన దగ్గరే విద్య నేర్చుకొని పేరు పెళ్ళడం మర్చిపోయారు. ఏదో హడావుళ్ళు పేరు అంటే నా హోదా ఏంటో నాకు తెలుసా, నేను ఎవరో తెలుసా? ఎవరండి మీరు? అదే BOUIలో ఒక పెద్ద తోక ఉంది నాకు. మరి ఇంత తోక నాకు ఉన్నందుకు ఆ తోక పట్టుకొని మీరు లాగరా? నన్ను వేదిక మీదకి పిల్లరా? నాకు శాలువా కప్పరా? నాకు సన్మానం చెయ్యరా? నన్ను గుర్తించరా? ఫోటో వేయలేనందుకు బాధపడిపోయిన చాలామంది ఉంటారండి. ఫోటో పేరు వేయలేందుకు బాధపడిపోయి చాలామంది ఉంటారు. నీకేం హోదా మర్చిపోతున్నావు నువ్వు? నీకున్నది ఒక హోదా ఒకటేంటి మరలా? ఈరోజు చాలా కళాశాలల్లో కానీ రీసెర్చ్ సెంటర్లో కానీ ఏంటి గొడవలంటే మాకు గుర్తింపు ఇవ్వట్లేదండి, నన్ను నాయకుడిగా గుర్తించట్లేదండి. నీ తండ్రిని చూడరు పిచ్చోడా, మీ నాన్నని చూడు, ఆయన కొడుకు యేసుప్రభుని చూడు, ఆయన కొడుకు పరిశుద్ధాత్మ దేవుని చూడు, ఎలా ఉన్నారు? వాళ్ళ హోదాల్ని మరిచిపోయి తమ్మును తాము తగ్గించుకొని తగ్గింపు పాఠాలను ప్రపంచానికి నేర్పించిన మహానుభావులు. నువ్వనుకోండి ఎంతసేపు దేవుడు అనేసరికి పెద్ద సింహాసనం మీద కూర్చొని బేరాల పలుకుతూ ఇది నువ్వు వచ్చేయి ఇది చేయి కమాండ్లు వేస్తున్నాడు, ఆర్డర్లు వేస్తున్నాడేమో అనుకున్నారేమో. చేసి చూపించాడు నాన్న, తండ్రి పని చేసి చూపించాడు. కిందకొచ్చి తను తగ్గించుకున్నాడు. యేసుప్రభు తగ్గింపు మనకు తెలుసు. ప్రపంచంలో ఎవడ మాట్లాడి యేసుప్రభు తగ్గింపు కోసం మాట్లాడదు, కానీ తండ్రి అయిన దేవుడు తగ్గింపు కోసం ఎవడైనా ప్రసంగం చేశాడా? బీడీలు అనుకొని మళ్ళీ పెద్ద బైబిల్ మేము బాగా చదివేసాం. ఏమి నేర్చుకుంటున్నారు? బైబిల్ దేవుడు వాక్య భావాలు అర్థం కాని వాళ్ళు. పరలోకమందున్న తండ్రి విడిచిపెట్టకూడని భాగ్యమని యేసుప్రభువే విడిచిపెట్టాడు, వచ్చాడని అనుకుంటున్నాం, కానీ ఆయన కన్న తండ్రి కూడా వచ్చేసాడయ్యా. ఎన్నో సంవత్సరాలు తన పిల్లల మధ్య తిరుగుతూ గుడారాల్లో ఉంటున్నాడయ్యా. అది కాదా తగ్గింపు? ఏమండి, అది కాదా తగ్గింపు? అది కాదా హోదాను మర్చిపోవడం? అంతకే హోదాను మర్చిపోయింది ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడు, నీ తండ్రి. అంత గొప్ప పాఠాలను మనకి ఆ ముగ్గురు దైవాలు నేర్పించినప్పుడు మన జీవితంలో ఏమి నేర్చుకుంటున్నాం, ప్రజలకు సమాజానికి ఏమి నేర్పిస్తున్నాం చెప్పండి. హోదాలొద్దు, గర్వాలొద్దు, నేను గొప్పవాడిని గొప్పదాన్ని అని అనుకోవద్దు. నీకున్న పోస్టు ఒక సంవత్సరం ఉంటుందేమో, లేదు నువ్వు చచ్చినంత వరకు ఉంటుందేమో, లేదు 2 సంవత్సరాలతో ఉంటుందేమో, లేదంటే ఈ లోపు నువ్వు మధ్యన పోవచ్చేమో. కానీ దేవుడు శాశ్వత కాలం ఉండే హోదా ఆయనది, శాశ్వత కాలం ఉండే గుర్తింపు ఆయనది. అంత గొప్ప గుర్తింపును విడిచిపెట్టి తన పిల్లల కోసం త్యాగం, ఒక తండ్రి చేసిన త్యాగం, కుమారుడు చేసిన త్యాగం, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన త్యాగం. కానీ తండ్రి త్యాగాన్ని ఎవరూ మనకు చెప్పలేదండి. తండ్రి ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడని మనకు చెప్పిన వాళ్ళే ఉన్నారు, కానీ నాన్న మన కోసం వచ్చేసాడా? టెంట్లో ఉన్నాడా మా నాన్న? ఇంత గొప్ప తండ్రి, 3 లోకాలను కలుగజేసిన వ్యక్తి, 3 లోకాలను కలుగజేసిన వ్యక్తి. యేసుప్రభు పశువుల పాకలో పరుండు పెట్టాడనే మనం ఏదో గొప్ప తగ్గింపు అనుకుంటున్నాం మనం, అవునా? రాజులు నేనే రారాజండి, ఆయన ఆఖరికి పశువుల తొట్టులో పరుండు పెట్టారండి. మరి ఆయనకన్నా నాన్న, రాజుని కన్నా నాన్న ఎవరు? చక్రవర్తి ఉన్నాడు పైన, ఎవరు? యెహోవా ఆయన పేరు, ఆయన స్వరూపం భీకరం. అలాంటి వాడు చిన్న టెంట్లో ఒక సర్వసాధారణమైన వ్యక్తిగా, ఒక చిన్నివాడిగా తన హోదాను మరిచిపెట్టి, తన సుఖాలను పక్కన పెట్టి, కేవలం తన పిల్లలను ప్రేమిస్తూ తన పిల్లల కోసమే భూమి మీదకి వచ్చేసి వాళ్ళ కోసం చిన్న డేరాలో ఉండడానికి సిద్ధపడ్డాడే.
ఏంటండి వాళ్ళ ప్రేమ? అది మన తండ్రి దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం. అదే పాఠాన్ని యేసుప్రభు నేర్చుకున్నాడు గనుకనే చేశాడు. అదే పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేర్చుకున్నాడు గనుకనే చేశాడు. మరి నువ్వేం పాఠం నేర్చుకున్నావు? ఏమండి, మా నాన్న ఒక్క కారు మీద తిరిగితే నేను 10 కార్ల మీద తిరగాలనుకుంటాడు ఈరోజు. అవునా? వారసులు ఎలా ఉన్నారు? మా నాన్న ఒక దెబ్బ కొడితే నేను 10 దెబ్బలు కొట్టాలనుకున్నాడు అట. ఎవడా? యెరోబాములు అంటాడు. క్షమించండి, రెహబాము, సొలొమోను కొడుకు. అంటే తమ తండ్రులను చూసి ఏమి నేర్చుకున్నారు వీళ్ళు? మీరు అందుకే మీ భూ సంబంధమైన తండ్రులు చూసి ఏమి నేర్చుకోకండి. వాళ్ళ దగ్గర పెద్ద నేర్చుకోవడానికి ఏమి ఉండవు. ఎవరో భయభక్తులు కలిగిన వాళ్ళు సేవకులైతే తప్ప వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ఏమి ఉండవు. కనుక మంచి ఉంటే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వినండి, చూడండి, నేర్చుకోండి. కానీ అంతకన్నా ఎక్కువగా మీ పరలోకపు తండ్రిని చూడండి. ఆయనలో కూడా తగ్గింపు ఉందా? ఎస్, ఆయనలో కూడా తగ్గింపు ఉంది. ఏమంటే ఎప్పుడైనా మోడీ చూడండి, మోడీ కాన్వే ఎలా ఉంటుంది? విదేశాలకు వెళ్తాడు ఆయన. ఏమండి, ఆయన వాడే కార్లన్నీ కూడా కోట్ల రూపాయలు ఖరీదైన కార్లు, కోట్ల రూపాయలు విలువైన బట్టలు. ఒకప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే టీ అమ్ముకునే వ్యక్తి, చాయ్ వాలా అంటారు ఆయన. అవునా? మరి ఇప్పుడు ఆయన హోదా ఎలా ఉంది? ఎప్పుడైనా మీ ఇంటి ముందు వచ్చి టెంట్ వేసుకుని పడుకుంటాడు ఆయన. ఒకవేళ నిజంగా పడుకుంటే మీరు ఎలా ఫీల్ అయిపోతారండి? అయ్యో బాబే, ప్రధానమంత్రి గారు ఏంటండి ఇంత తగ్గింపు? ఏడవు ప్రజల మధ్య నడిచి వచ్చినందుకే పొంగిపోతున్నారు. అబ్బా, పాదయాత్ర చేసేస్తున్నారు. పాదయాత్ర ఎందుకా? పాదయాత్ర ఓట్ల యాత్ర. అది అధికారం కోసం చేపట్టిన యాత్రలు అవన్నీ. వాళ్ళు ఎవరు నిజంగా అంత తగ్గించుకొని టెంట్ వేసుకొని ఉండరు. ఏది ప్రధానమంత్రి గారిని టెంట్ వేసుకొని రమ్మని చెప్పండి. ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం చాలామంది టెంట్ వేసుకొని, స్టీల్ ప్లాంట్ని ఎప్పుడు కూడా మీరు దయచేసి ప్రైవేటీకరణ చేయకండారా, అది ఉంచండారా, కొన్ని లక్షల మంది ఉద్యోగులు దాని మీద కుటుంబాలు ఆధారపడి ఉన్నాయంటే దాన్ని ఈ మధ్యన ఏదో ప్రైవేటీకరణ చేసేయడానికి సిద్ధపడిపోయారండి. ఎవరో? మోడీ ప్రభుత్వం వాళ్ళే. అప్పుడు పాపం టెంట్లు వేసుకొని అక్కడ చాలామంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారండి. పాపం అక్కడే పడుకుంటారు టెంట్లో ఉద్యోగులు, కొంతమంది కార్యకర్తలు. మరి నిజంగా వాళ్ళ యొక్క ఇబ్బంది తీరినంత వరకు ప్రధానమంత్రి గారిని అవతల పక్క ఒక టెంట్ వేసుకుని ఉండమని చూద్దాం. ఉంటాడా? వస్తాడా? రాడు. ఎందుకు? నేను ఎవరు అనుకుంటున్నా? హూ యామ్ ఐఎమ్ ద పిఎం ఆఫ్ ఇండియా. ఇండియాకి ప్రధానమంత్రిని, కోట్ల మందికి అధికారిగా ఉన్న నేను, నా బట్టలేంటి, నా కార్లేంటి, నా సెక్యూరిటీ ఏంటి, నేను టెంట్లో ఉండడం విడిచి ఇది చాలా తక్కువ నీచమైనది అంటారు వీళ్ళు. ఏదో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ను, బైడెన్ రమ్మని చెప్పండి చూద్దాం. ఉంటాడేమో అలాగా? రాడు, ఉండడు. ఏ దేశ ప్రధాని, ఏ దేశ అధికారి రాడు. కానీ భూలోకాన్ని కాదు, 3 లోకాలని వెళ్ళిన మన తండ్రి వచ్చాడండి. ఆయనకంటే గొప్పవాడు ఎవడున్నాడండి? ఆయనను చూసి నేర్చుకున్న ఆయన కొడుకు యేసుప్రభు కంటే గొప్పవాడు ఎవడున్నాడండి? ఆయన కన్నా వాళ్ళిద్దరిని చూసి నేర్చుకున్న చిట్టి తమ్ముడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనకంటే గొప్పవాడు ఎవడున్నాడు చెప్పండి? హోదాని మర్చిపోయారండి ఆ దేవుళ్ళు. దేవుడు అంటేనే పెద్ద బిరుదు. అలాంటి దైవాలే తమ హోదాలను మరిచి భూమి మీదకి వచ్చి తమ తగ్గింపు స్థితిని తమ పిల్లల కోసం చూపించినప్పుడు ఆయన పిల్లలుగా వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎప్పుడు కాలర్లు ఎగరేయకండి. మేము అంత గొప్ప. జ్ఞానంలో అతిశయించండి, తప్పు లేదు. దేవుని ఎందుకు అతిశయించండి, తప్పు లేదు. మీ వ్యక్తిని బట్టి అతిశయించకండి, నేను ఇందులో గొప్ప అని. అది మనకు తగదు దేవుని పిల్లలారా. అది మన తండ్రుల దగ్గర మన తండ్రి దగ్గర మనం నేర్చుకోవలసిన పాఠం. వాళ్ళు హోదాలు మరిచిన దైవాలైతే వాక్యము విన్న దైవాలుగా మనం కూడా మన హోదాలను పక్కన పెట్టి రాబోయే హోదా కోసం ఇక్కడ ప్రయత్నం చేయాలి. యేసుప్రభు అందుకనే ఆ హోదాను మరిచి వచ్చాడు కాబట్టి వెళ్ళిపోయే ముందు ఏమంటున్నాడు తెలుసా యేసుప్రభు? తండ్రి, లోకం పుట్టకమునుపు నీ వద్ద నాకు ఏదైతే హోదా ఉందో, మహిమ అంటే ఏంటి? ఆ హోదా అది నాకు ఇచ్చేయే, నేను వచ్చిన తర్వాత ఇచ్చేయే. సరే నాన్న, ఇచ్చేస్తాను. నీదే లేరా, ఇంకెవరు తీసుకుంటారా? అంటే హోదా అంత గొప్పది. ఎందుకంటే ఎన్ని తిట్లు కాశాను, ఎన్ని దెబ్బలు తిన్నాను బాబు, చితక్కొట్టేశారు, నన్ను నలగొట్టేశారు బాబు, మేకులు దించుతున్నారు మన ఆయన, నేను తట్టుకోలేకపోయాను బాబోయ్. ఆ కొరడాలతో కొట్టి చర్మాలు లాగుతుంటే బాబోయ్ నేను తట్టుకోలేను. ఏదో నిన్ను చూసి పాఠం నేర్చుకోరని నాన్న, కాబట్టి ఇంత నేను త్యాగం చేశాను, కాబట్టి నేను మాత్రం భూమి ఇలా విడిచిపెట్టిన మరుక్షణం నాకు ఒక హోదా ఇచ్చేయి అంటే అంత గొప్ప హోదా నుంచి అంత దీనస్థితికి వచ్చాడు యేసుప్రభు. చాలా గొప్పోడు.
అంత గొప్ప హోదాలో ఉన్న తండ్రి స్థానంలో ఉన్న ఆయన భూమి మీదకి వచ్చాడు, ఒక చిన్న డేరాలో పడుకున్నాడు. అది ఆయన హోదా, అది ఆయన గొప్పతనం. అలాగే ఒక పరిశుద్ధాత్మ దేవుని ఘనత. అందుకే వాళ్ళని చూచి ఈరోజు పిల్లలుగా మనం ఏం చేయాలో గొప్పలకు పోకండి. ఎప్పుడును మనం కూడా త్యాగాలు చేయాలి. మనం కూడా మన ప్రేమను ఈ సమాజం కోసం చూపించాలి. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మిమ్మల్ని తండ్రిగా మేము పిలవటం మా అదృష్టం. మిమ్మల్ని తండ్రిగా కలిగి ఉండటమే మా భాగ్యం నాయన. మీ కడుపును పుట్టటమే మా ధన్యత దేవా. మీకు తగిన పిల్లలుగా భూమి మీద బ్రతికే అవకాశాన్ని నీ దాసులుగా మాకు అనుగ్రహించండి. నిజంగా మీరు కన్న గొప్ప పుత్రరత్నాలు కుమారుడైన క్రీస్తు వారు కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు కావచ్చు, నేటికి వాళ్ళు చేస్తున్న త్యాగాలు అజరామరం తండ్రి. అంతటి స్థాయిలో మేము లేకపోయినా మా బ్రతుకు కాలంలో మా చేతనైనంత మట్టుకు మీ కొరకు ఎన్నో విషయాలను సాధించి మీ ఘనతను చాటే పిల్లలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్.